భద్రాచలంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రంలో మహిళలకు న్యూట్రిషన్ కిట్లు ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహిస్తూ తెలంగాణలోని 9 జిల్లాలలో అతి తక్కువ రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల కోసం పైలట్ ప్రాజెక్టుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ అర్హులైన గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు రక్తహీనత సమస్యల నుండి కాపాడి పన్నంటి బిడ్డలకు జన్మనివ్వాలనే ఆశయంతో ఈ కిట్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పంపిణీ చేస్తున్నారు. ఇదేమో హార్లిక్స్ ఓకే आशा क्लास జాకీర్ ఉంది సార్ రెడీ ఉంది రాని ఫోటో శరీష జాకీర్ ఉంది సార్ లక్ష్మి శిరీష లక్ష్మి రాధా రమేశ్రీ లక్ష్మి సార్ నెక్స్ట్ లక్ష్మి చిన్న రామలమ్మ లావణ్య ఈరోజు తెలంగాణ ప్రభుత్వము మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా తెలంగాణలో ఏవైతే 9 జిల్లాలలో గర్భిణీ స్త్రీలలో తీవ్రమైన రక్తహీనత ఉందో అటువంటి 9 జిల్లాలను సెలక్షన్ చేసి ఒక పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేది ఈరోజు లాంచ్ చేయడం జరిగిందండి. గౌరవనీయులైన ఎమ్మెల్యే భద్రాచలం పోదెం వీరయ్య గారి చేతుల మీదుగా ఎలిజిబిలిటీ ఉన్న అందరి గర్భిణీ స్త్రీలకి 2వ కిట్ అనేది మన ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్టు ఎగ్జామిన్ చేసిన తర్వాత వారికి ఇవ్వడం జరిగిందండి వారి చేతుల మీదుగా. ఈ న్యూట్రిషన్ కిట్లో గర్భిణీ స్త్రీలకు 1 కిలో మదర్స్ హార్లిక్స్, ఒక 500 గ్రాముల లయన్ డేట్స్, ఒక అరకిలో నెయ్యి, అలాగే 3 బాటిళ్ళ ఐరన్ సిరప్స్ వాళ్ళకి కావాల్సిన గర్భిణీ స్త్రీలకి, ఒక ఆల్బెండజోల్ మాత్ర రక్తహీనత కోసము. ఈ మొత్తం కిట్టు 2వ మరియు 3వ యాంటీనేటల్ చెకప్స్కి వచ్చిన తర్వాత మనం ఇస్తాము. ఈ ఏరియా హాస్పిటల్లో 27 వారాల నుంచి 34 వారాల వరకు రిజిస్టర్ అయ్యి కేసీఆర్ కిట్ పోర్టల్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ గర్భిణీ స్త్రీలకి ఈరోజు కిట్ అందించడం జరుగుతుంది. ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఎవరైతే 3వ యాంటీనేటల్ చెకప్స్కి భద్రాచలం గైనకాలజిస్ట్ చూసిన తర్వాత వారికి కేసీఆర్ న్యూట్రీ కిట్ ఇవ్వడం జరుగుతుంది. తల్లులకేమో కేసీఆర్ న్యూట్రీ కిట్ అండి. అదేవిధంగా గర్భం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళకి కేసీఆర్ పిల్లలకి ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 9 జిల్లాల్లో ఉన్న రక్తహీనతని తగ్గించడానికి మా గవర్నమెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రక్తహీనత వల్లనే చాలా వరకు పిల్లలు పోషకాహార సమస్యలు, డెలివరీ టైంలో రక్తహీనత, బ్లీడింగ్ ఎక్కువ కావటము జరుగుతూ ఉంది.